డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను, నువ్వు అలా ప్రొవైడ్ చేయొచ్చు కదా శ్రీనివాస్ వచ్చి ప్రత్యక్షంగా. ఇక్కడ తను నార్మల్ పర్సన్ అయితే కాదు. ఇప్పుడు వర్షిణి అంటే ఒక అమ్మాయి తను మైండ్ మెచ్యూర్ కాలేదేమో ఆరోపణలు ఉన్నాయి. సైకాట్రిస్ట్ సైకాలజిస్ట్ గారు మనం మాట్లాడదాం ఆయనతో పాటు కూడా. సో నేను ఏమంటున్నానంటే వర్షిణి అంటే ఏదో మోసపోయింది, పేరెంట్స్ దగ్గర వాళ్ళ పేరెంట్స్ కూడా ఫస్ట్ ఆహ్వానించారు, అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ తనకు అడ్వకేట్ మెచ్యూర్డ్గా ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. తను అఘోరి మాటలకు అట్రాక్ట్ అవ్వడం ఏంటి? ఒక అబ్బాయి పోయి మాట్లాడితే తను ఈ వేధిస్తున్నారని చెప్పి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అటువంటిది ఒక వ్యక్తి వస్తే అంత ఈజీగా మాట్లాడే అవకాశం కల్పించిందా? అడ్వకేట్ కంటే ముందు ఆవిడ ఆడది స్వామి. అయితే ఇప్పుడు ఒక అబ్బాయి వెళ్ళి మాట్లాడితేనే వేధిస్తున్నారని చెప్పి కేసులు వేస్తారు. అలా ఉండదు. మీరు చెప్పిన విషయమే అది. ఇప్పుడు మనం ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు మీ దగ్గర. ఇప్పుడు సైకాట్రిస్ట్ కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి పేరెంట్స్ని పిలిచి అడగండి, ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తారు, మీరేమంటారు? నీ చదువు, నీ అందము, నీ చందం అంతా ఆయన ఎక్కడ సరిదూగుతాడు అంటాం కదా, అలాంటి దాన్నే కదా మనం ఈరోజు ప్రేమించింది ఆయన ప్రేమించుకున్నారు, ఇద్దరు ప్రేమించుకున్నారు. అక్కడ ఇద్దరి మధ్యలో సాన్నిధ్యం ఏర్పడడానికి ఇద్దరు తప్పు ఉంటుంది, ఒకరిది ఉంటుందా శంకర? ఈయన గారు మహాపతివతనం, మరి ఈయన గారు ప్రేమించింది అనగానే మరి ప్రేమను ఎందుకు ఒప్పుకోవాలి? మరి ఈయన అఘోరే కదా, ఈయన గారు సాధన లక్ష్యంలోనే ఉన్నాడుగా. మరి నేను బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అన్నప్పుడు నా బిడ్డ అని అనుకోవచ్చు కదా. బిడ్డ అన్నప్పుడు రుద్రాక్షమాల వేయొచ్చు కదా, ఇంకా తులసిమాల వేయచ్చు కదా. తాళితో ఉన్నది ఆ పసుపుతో కట్టి ఉన్న తాడే ఎందుకు వేయాలి అంటే సదుద్దేశంగా చేసిన పనిలే కదా, ఈ పైశాచికత్వం కదా. మరి ఆ పైశాచికత్వానికి అర్థం ఏమిటి? మరి తాళి ఏకుడు కూడా ఎందరో గురు సాధువులు ఉన్నారు ఈరోజు వేములవాడలో, ధారణ చేస్తారు శివుడు నా మొగోడు అని చెప్పి ఆడవాళ్ళు చేసుకుంటారు. అంత మాత్రాన శివుడు భర్త అయిపోయాడా? ధారణ అంటే దారంతో వాళ్ళకు ఒక తాయెత్తు లాంటిది కడతారు, లింగం కాయ కడతారు. తెలంగాణ ప్రాంతంలో గ్రామ దేవతల విషయంలో మనం చాలా మంది చూస్తాం. ఇలా తింపి గురువు గారు మెడలో వేసేసి అమ్మ నీవు ఈ విధంగా ఈ పూజలలో ఉండాలి అని అంటారు. అంత మాత్రాన వాళ్ళిద్దరిని మనం ఎక్కడన్నా ఈ విధమైన పోల్చలే కదా. అఘోరి విషయంలో ఎందుకు పోల్చాలంటే అక్కడ పసుపు తాడు ఏర్పడింది కాబట్టి. మరి అవగాహనతోని చేసిన ఆయనని అవగాహన లేకుండా ఒక అడ్వకేట్ ఎలా వచ్చింది అనడం ఎంతవరకు న్యాయం? సానుభూతిగా వచ్చింది, మంచి మర్యాద వచ్చింది, మాటతో ఉన్నది అని చెప్పి ఆ అమ్మాయి ఓపెన్గా చెప్పింది. దానికి ఈయన భర్త అని ఈయన గారు చేసిన తర్వాత ఆయన ఒప్పుకోక తప్పదు. సాధన కోసం అని చెప్పి బలవంతం ఏం కాదు. ఇట్ ఈస్ మెచ్యూర్ డిస్కషన్, ఇద్దరుగా మెచ్యూర్ డిస్కషన్ వచ్చింది. మ్యూచువల్ గా జరిగినప్పుడు ఇన్ని రోజులుగా తను ఇప్పుడు వచ్చి బయటకు మాట్లాడుతుంది. ఇన్ని రోజులు ఏంటంటే ఎప్పుడు జరిగింది వివాహం? ఇన్ని రోజులు అనేది వర్షినికి అమ్మాయికి తల్లి కూతుర్ల బంధమేగా మీరందరూ లైవ్ గా పెట్టింది కదా. ఏ రోజైతే తల్లి కూతుర్లం కాదు, మేమిద్దరం భార్యాభర్తలము, మేము ఈ విధంగా పెళ్లి చేసుకుంటాము, ఈయన మొగోడే కాబట్టి నా మొగోడు అన్నాక ఆ అమ్మాయి బయటకు వచ్చింది. దెర్ ఈస్ ఎవిడెంట్ టాక్ కదా స్వామి, అందుకనే వచ్చింది. అంతవరకు తల్లి కూతుర్లు అన్నారుగా, నాతో అన్నాడు కదా, ఆయన రికార్డ్ నా దగ్గర ఉంది కదా స్వామి. నాతో ఫోన్ చేసి మాట్లాడారు. వివాహం ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఇలాది జనవరి 1 రోజు జరిగింది. జనవరి 1 రోజు ఈయన గారు మధ్యప్రదేశ్ లో ఉన్నా అన్నాడు. జనవరి 1 మధ్యప్రదేశ్ ఉన్నప్పుడు మరి ఈ అమ్మాయి దగ్గర ప్రూఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎవిడెంట్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ దగ్గర కూడా కేక్ కటింగ్ చేసిన ఫొటోస్ ఉన్నాయన్నారు. ఇవన్నీ మహిళా కమిషనర్ గారికి ఇచ్చారు. అదే రోజు మీ ఆర్టీవీలోనే లైవ్గా చెప్పినప్పుడు బిగ్ టీవీలో ఏమన్నాడు, నేను మధ్యప్రదేశ్లో ఉన్నా అని అన్నాడు. ఒక స్త్రీ ఆయమంతలా ఆమె వచ్చేసేసి ఈయన 6 అడుగుల అందగాడు అని చెప్పేసి ఈయన గారి గురించి చెప్తుందా స్వామి అలా బయటకు వచ్చి? ఇప్పుడు చాలా మంది ఏమడుతున్నారంటే అమ్మాయి కరెక్టే ఉండవచ్చును, కానీ ద వే ఆఫ్ ప్రొవైడింగ్ డాక్యుమెంటేషన్ కొంచెం ఆలోచన లేదు స్వామి, చేయండి అని అంటే మహిళా కమిషనర్ గారు తీసుకున్నారు, అడ్వకేట్ గారు తీసుకున్నారు, కొంతమంది ఛానల్కి ప్రొవైడ్ చేసాం. అందరికీ విచ్చలవిడిగా ప్రొవైడ్ చేయడానికి ఎందుకు లేదంటే ఆమెకి ఊర్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అడుగుతారు, ఇప్పటికే ఆమెని ఎంత అరెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఛానల్లో అందరూ లైన్ కడుతున్నారు అంటే ఇంటికాడికి. ఇప్పుడు వర్షిని పెళ్లి చేసుకుంది కాబట్టి తన ఇబ్బంది పడి నా భర్త ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని బయటకు వచ్చింది అంతే, లేకపోతే బయటకు రాకపోయేది. గోప్యంగా సినిమా చేసిన పనులు కూడా అవే కదా, మరి గోప్యంగా ఉండే కదా. మరి నా భార్యవు నువ్వు అది ఇది అని చెప్పేసి ఆడియో రికార్డ్ అని పెట్టిండు కదా. ఇద్దరి మధ్యలో ఒక విషయం అయితే జరిగింది కదా ఒక 4 months నుంచి. ఇదే విషయం ఆర్టీవీ అఘోరిని అడిగినప్పుడు, శ్రీనివాస్ అడిగినప్పుడు నేను నా వర్షన్ మాత్రమే అక్కడ మెసేజ్లో ఉంది కానీ తన వర్షన్ ఏం లేదు. తను మద్యం సేవించుతూ మద్యానికి అలవాటు అయిపోయింది, నేను చచ్చిపోతానని చెప్పి డిప్రెషన్లో ఉంటే నేను తనని కాపాడని రకంగా మాట్లాడని చెప్పి కాపాడండి కదా. కాపాడిన వాడు ఎందుకు మరి చట్టపరంగా వచ్చి రావట్లేదు ఇక్కడికి? వెన్ వీ ప్రొవైడ్ ఏ డాక్యుమెంటేషన్ టు ది సొసైటీ అంటే ఒక హైయర్ అఫీషియల్కి ఇచ్చినప్పుడు శ్రీనివాస్ ఎందుకు వచ్చి ప్రొవైడ్ చేస్తలేడు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆమె డిప్రెషన్లో ఉన్నప్పుడు 3,60,000 ఇచ్చి కాలభైరవుడు విగ్రహం ఇచ్చి మెడలో తాళ్ళిచ్చి రాత్రంతా మద్యం మత్తులో అమ్మాయి శరీరాన్ని అంతా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం? ఒక స్త్రీ సో ఇప్పుడు తనకి ఏ మాత్రం ప్రేమ లేకుంటే, ఏ మాత్రం తనపై అంగీకారం, తన భర్త అంగీకారం లేకపోతే ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఏంటి అసలు? ఆ మహిళకి ఎట్లా వచ్చినాయి? తన సింగిల్ లేడీ అంటున్నారు, అంటే తన డిప్రెషన్ ఉంది అంటున్నారు, 3,15,000 రూపాయల ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇవన్నవే కదా.
అవును. రైట్, ఈ ట్రాన్సాక్షన్స్ ఎట్లా పాసిబుల్, ఎందుకు వేసింది అసలు తను ఫేక్ గ్యారంటీ ఏమున్నది ఎవరి దగ్గర అనేది, తనకు ఎందుకు వేయాల్సి వచ్చిందని అంటున్నా. అఘోరి కార్ రిపేరింగ్ అని వేసిందని ఒకటి అన్నది, తర్వాత వ్యక్తిగతమైన అన్నారు. కార్ రిపేరింగ్ 3 లక్షలు కావు, అదొక మాట మాట్లాడింది అమ్మాయి, కానీ వ్యక్తిగతంగా ఎన్నో ఉండవచ్చు ఖర్చులు. శ్రీనివాస్ అఘోరి మన ఈ ఆయన పేరు వర్షిని వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు, రాత్రంతా తాగుతూనే ఉంటాడు, 10-20 తాగుతాడు అన్నారు కదా. అంటే విచ్చలవిడితనం ఉందని అర్థం కదా. డబ్బులు దానికే ఉపయోగించి ఉండవచ్చు. ఒక కార్కి 3 లక్షలు ఖర్చు అవుతుందా? రిపేరింగ్ అయితే కాదు కదా స్వామి. సరే, తన విచ్చలవిడితనానికి మహిళ కూడా డబ్బులు సహకరించి వేసింది, వేసింది మంచిగా వేసిందని వేసింది. కానీ ఆయన విచ్చలవిడితనంగా ఉపయోగించి ఉండొచ్చు కదా. ఈవిడ అవసరానికి ఇప్పుడు ఎక్కడో దూరం ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో స్థలానికి సంబంధించిన, ఆశ్రమానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ కూడా అయ్యింది. ఎట్లా నిజంగా ఏర్పాట్లు చేశారా? ఏర్పాట్లు చేయడానికి లేదు, ఆయన కొనుక్కుంటా స్థలం అని తిరిగాడు. నాతో కూడా అడిగాడు కదా, నేను కూడా చెప్పాను కదా, నేను కూడా స్థలం గురించి మాట్లాడతలేదు స్వామి రమ్మని చెప్పాను కదా. ఈ అమ్మాయి కూడా 2-3 నెలల నుంచి ఇద్దరి మధ్యలో ఆశ్రమం గురించి కొండగట్టు ప్రాంతాల్లో 10-20 గుంటాల విషయంలో కూడా ఇద్దరి మధ్యలో మాట మర్యాద వచ్చి స్థలం కూడా నిర్ణయించారు. ఆ విషయంలో కూడా శ్రీనివాస్ ముందుకు వచ్చాడు, నేను కొనుక్కుంటాను, చేస్తాను, ఆశ్రమం కట్టుకుంటాను, చూయించండి అన్నప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్లో ఆయన దూరపు ప్రయాణంలో పోతున్నప్పుడు డీజిల్కే కానీ ఖర్చులకే కానీ దేనికైనా కూడా తాళి కట్టినప్పుడు ఒక గురు సాన్నిధ్యంలో ఉన్నాడు అని చెప్పినప్పుడు ఇవ్వడానికి ఆమెకు రైట్స్ ఉన్నాయా లేవా? తాగడానికి అని చెప్పి ఏదైనా భార్య వేస్తుందా స్వామి డబ్బులు? వేస్తుందా? ఏదో కదా. ఏ ఖర్చులకైనా భర్త మరి దూరం ఉన్నాడానో, లేకపోతే భర్తని పక్కన పెడదాం, ఎల్లూరు శ్రీనివాస్ స్నేహితుడు అనుకుని అంత వేసిండొచ్చు కదా. అలా వేసిన తర్వాత ఇప్పుడు ఎల్లూరు శ్రీనివాస్ అనేది ఏమి, దానికి నా కార్ రిపేరింగ్ కాదు, నేను ఇలా చేయలేదు, నేను అలా చేయలేను అని అంటే 3 లక్షల విషయం ఒక స్త్రీ వచ్చేసి ఆయన దగ్గర ఇప్పుడు ఏమున్నదని చెప్పేసి అడగడానికి ముందుకు వచ్చింది. వర్షిని వచ్చిన తర్వాతనే వచ్చింది కదా, అంత ముందుకు రాలేదు కదా స్వామి. ఎగ్జాక్ట్గా వర్షిని సాటర్డే రోజు పెళ్ళి అని అంటే మండే రోజు అమ్మాయి వచ్చింది. అంటే మీడియా ముందుకు వచ్చి డీటెయిల్గా నేను చెప్పిన విషయాలు అంటే ఇవన్నీ ఓపెన్గా జరిగిన డిస్కషన్ కదా స్వామి. మరి అక్కడ మరి శ్రీనివాస్ ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు ఇలా డాక్యుమెంట్స్ అన్ని? మొబైల్స్ అన్ని ఇలా మొబైల్ మీ ముందు ఆర్టీవీలో పడేయచ్చు కదా, నా మొబైల్ తీసుకోండి ట్రాకింగ్, ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటున్నాడు మరి శ్రీనివాస్ మొబైల్? అంటే వర్షిని తీసుకెళ్ళి కూడా సుమారుగా ఆయనతో పాటుగా 10-15 రోజులు ట్రావెల్ చేయించాడు. అంతకంటే ముందు వర్షిని వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఎక్కడ చూసినా ఒక హై టెన్షన్, పోలీసులు, అరెస్టులు, నానా హైడ్రా, మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. అటువంటి విధంగా చేస్తున్నప్పుడు తను ఒక మహిళగానే కాకుండా షీఈ్ అన్ అడ్వకేట్ టు. సో ఇటువంటి తప్పు చేస్తున్నానని చెప్పి పోలీసుల దగ్గరికి ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయింది, పోలీసులకు ఎందుకు వెళ్ళలేకపోయింది? అదే మనం చేస్తున్న పొరపాటు. శ్రీనివాస్ అసెట్ కూడా అదే అనుకున్నాడు ఇన్ని రోజులు, ఈమెకి అంత సీన్ లేదు అని అనుకున్నాడు. అంత సీన్ లేదు అనుకున్న మహిళనే ఇప్పుడు బయటకు వచ్చింది కదా. ఎలా బయటకు వచ్చింది? ఎవరైనా ప్రోద్బలంతో వచ్చిందా? ప్రోద్బలంతో రాలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, పెళ్లి అనేది వచ్చింది, రాగానే ఆ అమ్మాయిని నన్ను ఇలా మోసం చేసి తల్లి కూతుళ్ళు అన్నాడు, పెళ్లి అని అన్నాడు అని అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా సెక్యూరిటీ లేదని అర్థం కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్పిండు, ఆశ్రమం కట్టుకొని ఇక్కడే ఉందాము, ఇక్కడే చూసుకుందాం, మంచి చెడులు అన్ని మర్యాదలు చెప్పుకుంటూ వచ్చిన వ్యక్తి సడన్ గా ఆ విధమైన వేషాధారణతో కనబడినప్పుడు ఆవిడ రియాక్ట్ కావాలా వద్దా? అప్పుడు ఆవిడ రియాక్ట్ కాకపోతేనే మీరు అన్నట్టుగా అమ్మాయికి చలనం లేదు అని అర్థం. శివస్వామి గారు, మీరే గారు చాలా వరకు చూసేటువంటి వ్యూవర్స్ కానివ్వండి, సమాజం మొత్తం ఏమనుకుంటుందంటే అఘోరి పేరు వినగానే చీ అని అసహించుకుంటున్నారు. అటువంటి అసహించుకునే వ్యక్తిని అసలు ఈ మహిళ ఎట్లా యాక్సెప్ట్ చేసిందో మీతో మాట్లాడారు కాబట్టి తన సైకలాజికల్ స్టేటస్ ఇప్పుడేంటి? తన స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఇదే పని కదా, శ్మశానాల దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, అక్కడ దేవుడు అన్నారుగా, మరి అప్పుడు అందరు దేవుళ్ళు అన్నారుగా, ఈ ప్రేక్షకులందరూ అందరూ చూశారుగా. ఈ అమ్మాయి వచ్చినాకనే చీ అంటున్నారు. బాగా గమనించాల్సిన విషయం. ఇన్ని రోజులు ఫోన్లు ఎక్కడికి వెళ్ళినా హైడ్రామా చోటు చేసుకుని అవన్నీ హైడ్రామాలో మీకు గమనించాల్సింది ఏంటంటే దెర్ ఇస్ అ రేషియో ఆఫ్ 50-50. 50 మంది సపోర్టివ్ ఉంటే 50 మంది నెగిటివ్ ఉన్నారు. ఈ విషయమే జరిగింది ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు 98-99% నెగిటివిటీ ఎందుకు వచ్చిందంటే ఒక స్త్రీకి తాళి కట్టి ఇంకో స్త్రీని తీసుకెళ్లేసి విచ్చలవిడిగా పెళ్లి చేసుకుని మీరెవరు ఏం చేస్తారు, వాళ్ళు ఎవరు ఏం చేస్తారని పొంతన లేని అన్ని చెప్తున్నాడు కదా. ఆ తల్లిదండ్రుల బాధలు చూసి వీళ్ళ మేనమామలు వచ్చి బాధపడిన అవన్నీ చూసిన తర్వాతనే ఎవరంతలా వాళ్ళు బయటికి వెళ్ళేసి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన ఆలోచనలు వ్యక్తపరుస్తున్నారు. ఇన్ని రోజులు వర్షిని ఒక్కతే ఉన్నది కదా అక్కడ, కాబట్టి వాడగోడు పైశాచికత్వంలో ఉన్నాడు, ఆ తల్లిదండ్రులకి అంత బుద్ధి లేదు అనేది వచ్చింది ఇన్ని రోజులు. ఇంకో అమ్మాయి వచ్చినాకనే ఇప్పుడు ఏమైంది స్వామి, ఈ కేసుకు ఒక బలం అనేది ఏర్పడిందా లేదా? ప్రూఫ్ అని అడుగుతున్నాడు. ప్రూఫ్ ప్రొవైడ్ చేశారు కదా, ప్రొవైడ్ చేసాం కదా స్వామి, ప్రూఫ్స్ అనేది ప్రొవైడ్ చేసాం. అంటే తాలిబొట్టు కనిపిస్తుంది, మనం కూడా ప్లే చేసాం. తాలిబొట్టు కాదు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నది, తర్వాత వాళ్ళిద్దరికి సంబంధించిన సంభాషణ వేరే డీటెయిల్స్ అన్ని అక్కడ మేడం దగ్గర ఇచ్చాం. వాళ్ళు ఈ రోజు 2 గంటలకు 3 ఫోటోస్ ఉన్నాయి, పెళ్లి చేసుకున్న ఫోటోస్ ఆయన శ్రీనివాస్ మొబైల్లో ఉన్నాయి. వాళ్ళిద్దరు పోనీ నేను కలిసిందే ఫోటోస్ ఉన్నాయి, ఒక్కసారి అని చెప్తున్నాడు ఆయన. అంత సీన్ లేదు నేను చెప్తున్నా కదా. ఇప్పుడు మీరు ఆర్టీవీ ఇంత లైవ్ లో ఉన్నారు కదా, మీరు చేయాల్సిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరిని ఫేస్ టు ఫేస్ కూర్చోబెడితే దొంగన ప్రయత్నం చేస్తాను, అది చేయాలి, ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే ఒకసారి నాకు చూపించండి. నేను మీ దగ్గర ఉన్న నా దగ్గర ఫోటోస్ ఉన్నాయి, చూపించండి ఒకసారి. అంతవరకు నేను సురేష్ గారితో మాట్లాడతాను. సురేష్ గారు, ఏంటి అఘోరి ఫేక్ 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 అని అంటున్నారు. ఇదే విషయం పైన అఘోరి నువ్వు ఫేక్ అట్ట కదా అని చెప్పి ఆర్టీ అడిగినప్పుడు నేను ఏ విషయంలో ఫేక్ చెప్పండి, నేను డబ్బులు సంపాదించి రేపటి రోజున విల్లాలు కొనాలనుకుంటున్నానా, నేను డబ్బులు సంపాదించి రాజకీయాల్లో రావాలనుకుంటున్నానా, నేను డబ్బులు సంపాదించి ఏం చేద్దాం అనుకుంటున్నాను, నేను తినేది మొత్తం కూడా ఎవరైనా భిక్ష
భిక్షాటన గీస్తే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆహారం ఇచ్చే తింటున్నాను, రోడ్ల పైన పడుకున్నా, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు, నేను ఎందుకు ఫేక్ అంటున్నారు, నన్ను ఫేక్ అనడానికి ఒక ఆధారం చూపించండి అని అడుగుతోంది. అసలు అఘోరిని అనే దానికి మీనింగ్ ఏంటి? అఘోరిని ఏం చేస్తారు? అసలు అఘోరిని పేరేంటి? అసలు ఆయనకి అఘోరిని ఎందుకు పెట్టాలి? ఏదో పేరు పెట్టాలి, ఏదో ఒక అవతారం వేసుకోవాలి, తినాలి కాబట్టి పెట్టుకో. ఆ మహిళ ఫోటో చూపించవచ్చు కదా టీసీఆర్. ఒక్కసారి ఈ సృజన్ ఒకసారి జూమ్ చేసుకో, ఇఫ్ పాసిబుల్ నేను కూడా మీకు స్క్రీన్ పైన ప్లే చేసే ప్రయత్నం చేస్తాను ఇవి. సో ఇక్కడ అఘోరి గతం, ఇది ఒకటే ఫోటో ఉంది, ఇద్దరు ఇటువైపు వాళ్ళ పేరెంట్స్తో ఉన్నది కూడా ఉన్నది. రైట్. ఇది అఘోరి గతంలో ఇప్పుడు ఏదైతే మహిళ కరీంనగర్ నుంచి వచ్చినటువంటి ఆ సదరు మహిళ రాధిక తనతో పాటు దిగిన ఫొటోస్ ఇవి. అఘోరి మాత్రం మనం అడిగినప్పుడు కేవలం ఒకేసారి కలిసాను నేను, అంతకుముందు కలవలేదు, నాకు అసలు పరిచయం లేదు అంటున్నారు. సో పక్కన ఇక్కడ కనిపించేది వాళ్ళ మామ, మామయ్య ఇద్దరు అన్న.